హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు చెప్పండి. కొన్ని పరిస్థితుల కారణంగా నేనైతే వీడియో అయితే పెట్టలేకపోతున్నాను చాలా రోజులు పెట్టిని. చూసారు కదా క్లైమేట్ ఎంత చల్లగా ఉందో, బాగుంది. వర్షం వచ్చే ముందు ఆ మబ్బులు చీకటి చేస్తుంది కదా, అదైతే నాకు చాలా ఇష్టము. గాలి కూడా వేస్తుంది ఫుల్గాన. కొబ్బరి చెట్లు అన్నీ ఊరుతున్నాయి పైకి. అయితే నేను తెలియదు ఉరుములు ఊరుతున్నాయి. సెల్ వాడటం కూడా భయం వేస్తుంది. చాలా పెద్ద పెద్ద ఉరుములు ఊరుతున్నాయి. చూసారు కదా, కొంచెం కింద నుంచి అయితే తీసాను, లోపల నుంచి చాలా ఊగుతున్నాయి. అదే పిడుగు పడతాయని భయంతో నేనైతే తీయలేదు. అంతలో పిల్లితో ఆడుతున్నాను. పిల్లి చాలా క్యూట్గా ఉంది. నేను దగ్గర నార్మల్గా కుక్కల దగ్గరికి పిల్లి దగ్గరికి వెళ్ళను, అంతగా నచ్చవు నాకు. కాకపోతే ఈ పిల్లి చాలా క్యూట్గా ఉంది. సెకండ్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. ఇది మరి ఏమనుకుందో, నన్ను చూసి భయపడిందో ఏటో నాకు తెలియదు. అదైతే పోతుంది, రమ్మంటే రావట్లేదు. నేనైతే ఫోటో దిగేస్తాను రా అని చెప్పేసి తీసుకున్నాను. అందాక కష్టపడక నేను ఫోటో దించేస్తానని చెప్పాను దాంతో. ఫోటో అయితే దిగేశాను. అది వెళ్ళిపోతుందంట. ఒకే ప్లేస్ నచ్చింది, అది వచ్చిన కానీ అదే ప్లేస్లో పడుకుంటుంది. ఇదైతే మా సాయి అంటే మా తమ్ముడు తీసుకొచ్చాడు కాలేజ్ నుంచి. ఎవరో ఫ్రెండ్ వెళ్తుంటే తనకైతే గిఫ్ట్ ఇచ్చారంట. చాలా బాగా చూసుకుంటారు. దీనికి సపరేట్ ఫుడ్ అవన్నీ వేరే వేరేగా. పిల్లలు కష్టం పంచడం కష్టమే అనుకుంటారు నాకు తెలిసి, కుక్కల కన్నా పిల్లలకి. పిల్ల అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. దాని పళ్ళు నాలుక మా అబ్బాయికి అయితే చాలా నచ్చేసింది. దాన్ని అయితే కొరికేయాలని పెట్టింది అన్నాడు మా అబ్బాయి అయితే. అది కత్తిపెట్టను పోరాటం చేస్తుంది. అది కత్తిపెట్ట పోరాటం చేయక కసక్క అయిపోతామని చెప్పేసి నేను కత్తిపెట్ట అయితే తీసాను. మేడమకి వెళ్ళి బట్టలు తెమ్మని చెప్తే మేడమకి వెళ్ళి బట్టలు అయితే తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను నేను. ఆ మేడ ఎక్కాను కానీ ఎంత బాగుందండి, చాలా నీట్గానే వచ్చిన కానీ ఫస్ట్ టైం మేడ ఎక్కడం నాకు తెలిసి. చూసారు కదా, కొబ్బరి తోటల మధ్యలో మేడ ఉంది. ఎక్కడ ఏ చెట్టు పడుతుందో కూడా తెలియదు, ఏ గాలి పడిపోద్దని భయం వేస్తుంది. హుదూదులో అయితే మాకు చాలా భయం వేసింది. చూసారు కదా, హుదూదు అయితే ఎవరికి మర్చిపోలేము. అలాంటిది ఒక్కటే కూడా ఇంటమే పడలేదు. వర్షం రాకుండా ఇదంతా వర్షం వచ్చిన తర్వాత అల్లాకులం అయిపోతుంది. మొత్తం గాలి అయితే వేస్తుంది. ఫుల్ మేకు అటు సైడ్ అమలాపురం సైడ్ అయితే వర్షం పడుతుంది. నెక్స్ట్ మాకే అనుకున్నాం పడిపోతుంది వర్షం అయితేనే. చూసారు కదా, కానీ వర్షం వచ్చేటప్పుడు చాలా బాగుందండి. చల్లగా కరెంట్ లేకపోయినా హ్యాపీగా పడుకోవచ్చండి. అంత నచ్చుతుంది నాకు. మా అబ్బాయి అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడే ఉరుములు ఉడుతుంటే లోపల రారంటే రావట్లేదు. మా నాన్నమ్మ అయితే అర్జున పాల్గొన అనేస్తుంది. అర్జున పాల్గొన అంటే పిడుగులు మన దగ్గరికి రావంట. మరి నాకు తెలియదు. నాన్నమ్మ అయితే పెద్దలు చెప్తాను కదా వింటాము, మనకి ఎంతవరకు పడుతుంది తెలియదు. కాదు అర్జున పాల్గొన అంటే మటుకు సౌండ్ అయితే రాదండి. మీరు ట్రై చేయండి. ఈ వర్షంలో మనకు వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. శనగపిండి అయితే అయిపోయింది, దోశ అయితే వేసుకున్నాము. ఇంతలోనే కుక్కలు అయితే కోళ్ళు ఎండరోలే అని చెప్పేసి వెళ్ళి బయటికి చూడగా కోళ్ళు అయితే శుభ్రంగా పీకేసాయి. అవి బతుకుతాయి లేదో నాకు తెలియదు. శుభ్రంగా కన్నాలు పడిచేస్తాయి. కంఠం దగ్గర, కాళ్ళ దగ్గర, జాయింట్ల దగ్గర, అటనే పైన రెక్కల దగ్గర దానికి ఉప్పు కారం వేసి చికిత్స చేస్తున్నారు. కానీ బతకమని చెప్పానమ్మా, ఈ బతకవే అన్ని బయటకు అవి లేచి నించోలేకపోతున్నాయి అన్నది కూడా అన్నాను. కానీ బతుకుతాయి అన్నారు వీళ్ళు. ఎవరి నమ్మకం వాళ్ళది కదా. అవన్నీ చీరేసిన తర్వాత అవి ఇంకా బతకమని. చిన్న కోడిపిల్లండి, నాటుకోళ్ళ దగ్గరగా పెంచుకున్న కోళ్ళే. ఓకేనండి, బాయ్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి.